మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ స్కూల్ వద్ద ఉన్నాము. మధ్యాహ్న భోజన వివరాలు, అలాగే పిల్లలకు ఈ స్కూల్లో అందుతున్న సౌకర్యాలు, ఇందులో స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు, మిగిలిన వివరాలు ఆ స్కూలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుందాం రండి. మధ్యాహ్న భోజనం మెనూ చూడొచ్చు మనం. సోమవారం కిచిడి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, మంగళవారం అన్నం సాంబార్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, బుధవారం అన్నం ప్లస్ ఆకుకూర పప్పు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ గుడ్డు, గురువారం వెజిటబుల్ బిర్యానీ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, శుక్రవారం అన్నం సాంబార్ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ గుడ్డు, శనివారం అన్నం ఆకుకూర పప్పు మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ. ఈరోజు బుధవారం. ఇక్కడ ఈ బుధవారం మెనూ పాటిస్తున్నారా లేదా మీకు చూపిస్తాను రండి. ఈరోజు ఇక్కడ ఆకుకూర పప్పు, అలాగే ఎగ్గులు కూడా, అన్నం మెనూ ప్రకారం ఉంది. ఈ నల్గొండ జిల్లా పరిషత్ పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ స్కూల్లో మీరు ఎప్పటి నుండి పనిచేస్తున్నారు? ఈ స్కూల్లో సౌకర్యాల గురించి. ఈ పాఠశాలలో నేను 2022 జనవరి నుండి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. మా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకము చాలా చక్కగా నిర్వహిస్తున్నాము. మెనూ ప్రకారము వాళ్ళు పిల్లలకు వడ్డిస్తున్నారు. అంటే పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకు నాణ్యమైన పోషకాహారాన్ని అందించడానికి మేమందరము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ మన నల్గొండ జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం ఇన్ఛార్జ్ మేడం రోహిణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రతిరోజు ఈరోజు బుధవారం కదా, ఈ బుధవారం మెనూ అలాగే ప్రతిరోజు మెయింటైన్ చేస్తున్నారా? ఎంతమంది వస్తున్నారు? డైలీగా పిల్లలు ఎంతమంది వస్తారు? వాళ్ళకి ఏ విధంగా మీరు ప్రిపేర్ చేసి పెడుతున్నారు? గుడ్ ఆఫ్టర్నూన్. మిడ్ డే మీల్స్ ఇన్ఛార్జ్ నేనే, పి రోహిణి. మేము రోజు గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెనూ ఫాలో అవుతాము. మేము ఈరోజు బుధవారము ఆకుకూర పప్పు వెజిటేబుల్ కర్రీ ఎగ్ పెట్టడం జరిగింది. మాకు ఉన్న స్ట్రెంత్ 44లో రోజు 35 నుండి 38 మంది స్టూడెంట్స్ రాగలుగుతారు. మేము ఖచ్చితంగా ఇదే మెనూ ఫాలో అవ్వడం జరుగుతుంది మేడం. లేకపోతే క్వాంటిటీని బట్టి తీసుకుంటారా? మాకు 15 డేస్కి ఒకసారి ఉంటుంది రిపోర్టు. దాని ప్రకారంగా వాళ్ళు గవర్నమెంట్ రైస్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేయాలనేది చేసిస్తారు. మేము లెక్క చేసిస్తాం, వాళ్ళు ఇస్తారు. ఒక వ్యక్తికి 150 గ్రాములు స్టూడెంట్ పర్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు రైస్. అంటే ఇప్పుడు 6th to 10th వరకు ఉన్నారు కదా మేడం, చిన్న పిల్లలు కొంచెం తక్కువ తింటారు, పెద్ద పిల్లలు కొంచెం ఎక్కువ తింటారు అనే దాని మీద ఉంటుందా? లేకపోతే ఈచ్ వన్ ఎవరికైనా కూడా 150 గ్రాముల రైస్? ఎవరికైనా 150 గ్రాములే. 6 నుండి 10వ తరగతి వరకు 150 గ్రామ్సే. ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా అంతే పెట్టాలి ఆ రోజు. మాకు ఎందుకంటే నిల్వ అంతే ఇస్తారు, అక్కడికే చూయించుకోవాలి. స్కూల్లో ఇప్పుడు పిల్లలు భోజనం చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఈరోజు బుధవారం ఆకుకూర పప్పు అలాగే గుడ్డు అన్నం ఈ మెనూ పాటిస్తున్నారు. మెనూ కూడా చాలా బాగుంది. రైస్ ఇవన్నీ చూడొచ్చు మనం, చాలా బాగుంది. ఇక్కడ 43 మంది స్ట్రెంత్ ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు అన్నీ కలిసి. ఈ జిల్లా పరిషత్ హై స్కూల్. ఇక్కడ మనం దీక్షిత మనతో ఉంది, అమ్మాయితో మాట్లాడిద్దాం. ఏం చదువుతున్నావు అమ్మా? 10th క్లాస్. 10th క్లాసా? yes sir. ఎట్లుంది మీ స్కూల్లో చదువు? మంచిగా చెప్తున్నారా సార్లు మేడమ్స్? చాలా బాగా చెప్తున్నారు సార్. ఎప్పటి నుండి చదువుతున్నావు ఈ స్కూల్లో? 6th క్లాస్ నుంచి సార్. 6th నుండి చదువుతున్నావా? అవును సార్. ఓకే. మెనూ ప్రతిరోజు అంత నీట్ గా ఉందా? అవును సార్, ఉంది నీట్ గా. ఇక్కడేనా అనేది నల్గొండనేనా? అవును సార్. ఓకే. నీ పేరేంటమ్మా? దీపిక. నీకు ఎన్నో తరగతి? నాది ఇంకా 6th. ఆహా. ఇప్పుడు ప్రస్తుతం ఏం చదువుతున్నావు? 8th క్లాస్. 8th క్లాస్ చదువుతున్నావా? అవును. బాగుందా ఇక్కడ? బాగుంది సార్. ఓకే ఓకే. ఇదండి విషయం. ఇక్కడ ఇది మన జిల్లా పరిషత్ హై స్కూల్. చాలా వరకు మన దేశంలో పిల్లలు వాళ్ళ యొక్క వయసుకు తగ్గ బరువు లేరు, అలాగే ఎత్తు కూడా ఉండటం లేదు. పొద్దున తింటున్నారా మీరు అందరూ? అన్నం తినే వస్తారా పొద్దున? తినేస్తాం సార్. ఎన్ని గంటలకు లేస్తారు?
5. పైకి లేస్తావా? ఏం చేస్తావు పైకి లేసి? సార్ నోట్స్ ఏదైనా పెండింగ్ ఉంటే రాసుకుంటా, లేకపోతే మీ అమ్మకు చదువుకుంటా. సాయం చేస్తావా ఇంట్లో ఇంటి పనులలో? అంటే 9th లో చేసిన, బట్ ఇప్పుడు చేస్తలేను. ఎందుకు ఇప్పుడు 10th కాబట్టి బాగా చదవాలని చెప్పి చేస్తా. స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నావా? అవును సార్. ఓకే, నువ్వు మంచి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి, నువ్వు అనుకునే సాధించాలని కోరుకుంటున్నావు. థ్యాంక్ యూ సార్. గురుకులాలలో మనకు గవర్నమెంట్ మెస్ ఛార్జీలు పెంచింది, కాస్మోటిక్ ఛార్జీలు పెంచింది, మోడల్ స్కూళ్ళల్లో కూడా పెంచారు. ఇక్కడ డే స్కాలర్లో వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? వంట కోసం మనకు రైస్ కానివ్వండి, కూరగాయలకు, పప్పుకు, ఈ మన ఎగ్గుకు, ఇట్లాంటి వాటికి ఎంత గవర్నమెంట్ కేటాయిస్తుంది? మరి వీళ్ళకు వంట చేసే వాళ్ళకు గిట్టుబాటు అవుతుందా లేదా? మిగిలిన వివరాలు వంట చేసే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఈ స్కూల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకురాలు అంటే వంట చేసే సునీత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ప్రతిరోజు మెనూ ప్రకారం వంట చేస్తున్నారు, ఈ రోజు కూడా మెనూ ప్రకారమే ఉంది? చేస్తున్నాం. ఈ రోజు బుధవారం పాలకూర పప్పు, ఎగ్గు, అన్నం వండిన. వీటికి తెచ్చటానికి డబ్బులు సరిపోతలేవు. వాళ్ళకి మొత్తం ఖర్చు 500 అయినాయి. మాకు వచ్చేటి 380 రూపాయలు వస్తాయి. అందులో ఇంకా నేను 150 రూపాయలు కలిపి వాటి ఖర్చు ఎలా తీసిన. మీరు వంట చేసే వాళ్ళు ఎంతమంది అమ్మా? మీకు నెల నెల జీతం ఎంత? నెలం 2000 సార్. ఆమెకు 2000, నాకు 2000. అవి 4000 జీతం. అవి కూడా ఇంట్లోనే కలిపి పెడతాను సార్. మాకు పెంచాలి పెద్దలు ఇవ్వాలని ఆలోచించి, మాకు సరిపోతలేవు. ఇది విషయం. మనకు ప్రభుత్వ పాఠశాలలో గురుకులాలు, అలాగే మోడల్ స్కూళ్ళల్లో కాస్మోటిక్ ఛార్జీలు, వంట ఛార్జీలు అవన్నీ పెంచారు గవర్నమెంట్. కానీ మనకు విద్యార్థులు చూస్తే ఇట్లా డే స్కాలర్ మన ప్రాథమిక పాఠశాలలో, అలాగే ఉన్నత పాఠశాలలో లక్షల మంది చదువుతున్నారు. వీరు కూడా మన భావి భారత పౌరులే. వీరికి కూడా పౌష్టికాహారం అందాల్సిందే. మీరు అన్న మెనూ ప్రకారం వీళ్ళు మెయింటైన్ చేస్తున్నామని అంటున్నారు. అలాగే వాళ్ళకు వర్కౌట్ కావడం లేదు. నిత్యావసర సరుకులు ఏ విధంగా పెరుగుతున్నాయో అందరికి, పెద్దలందరికీ తెలుసు. కాబట్టి ఈ పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలంటే గవర్నమెంట్ ఆలోచించి ఖచ్చితంగా ఈ మన ప్రాథమిక అలాగే ఉన్నత పాఠశాలల యొక్క మధ్యాహ్న భోజన ఛార్జీలు కూడా పెంచాలి. అలాగే వీళ్ళకు పొద్దున తెలంగాణ గవర్నమెంట్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పొద్దున వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాంటిది కొంచెం స్టార్ట్ చేశారు. మరి ఇప్పుడు అందిస్తున్నారా లేదా తెలియదు. ఇప్పుడు అందిస్తున్నారా అమ్మ పొద్దున? ఇప్పుడు అందిస్తలేరు సార్, బంద్ చేశారు. అంతకుముందు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కంచెల్లి లేదు, అంతకుముందు పెట్టినాం సార్. పిల్లలు కూడా చాలా వరకు మన భారతదేశంలో ఉన్న సమస్య ఏంటి అంటే ప్రపంచంలో అత్యధిక యువత అలాగే బాలలు ఉన్న జనాభా ఎక్కువ ఉన్నది మన భారతదేశంలోనే. కానీ వాళ్ళ వయసుకు తగ్గ బరువును ఎత్తు లేరు. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి చాలా వరకు ఆ పేదరికంలో ఉన్న వాళ్ళే వాళ్ళ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తారు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క మధ్యాహ్న భోజనం ఛార్జీలు కూడా నిత్యావసర సరుకుల ధరలను దృష్టిలో పెంచుకొని ఇవి కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళకు పొద్దున ప్రభుత్వం అల్పాహారం కూడా అందించడం వల్ల వాళ్ళ ఆరోగ్య పరిరక్షణకు కారకులయ్యే అవకాశం ఉంది. అలాగే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండడం వల్ల రేపటి సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. మన భారతదేశం కూడా అభివృద్ధి చెందిన దేశంగా ముందు వరుసలో ఉంటుందని తెలియజేస్తూ కెమెరామెన్ శేఖర్తో శ్రీధర్, సుమన్ టీవీ.